కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎగిరిందంటే లేదు బర్రెనే ఎగురుతుండే బర్రె ఎగురుతుందా సాధ్యమవుతుందా బర్రె కాదు. ఈ రోజు మళ్ళీ అదే కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ అదే దరిద్ర పాలన స్టార్ట్ అయింది. అప్పుడు నీళ్ళ కొట్లాట ఉండదు, ఇప్పుడు బస్సులు అట్లాంటి కొట్లాట చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలు 400 హామీలు అది చేస్తాం ఇది చేస్తాం పబ్లిక్ ఆశ పెట్టి ఏదో అధికారంలోకి వచ్చారు. వచ్చినాక ఏం చేయాలి, అవి అమలు చేయడం వీళ్ళ అయితలేదు. దీన్ని ఎట్లా చేయాలి, డైవర్షన్ చేయాలి. ఈ డైవర్షన్ పేరిట కేసీఆర్ గారి విచారణ, కేటీఆర్ గారి విచారణ, హరీష్ రావు గారి విచారణ అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప వేరేది ఏం లేదన్న. నా కేసీఆర్ పని అయిపోయిందని చెప్పి ఎట్లా అంటారన్నా, ఇంత ప్రపంచం చూస్తున్నారు కదా. కేసీఆర్ గారిని ఆయన తన ప్రాణాలని ఫలంగా పెట్టి సాధించుకున్న రాష్ట్రం. ఆయన అందరికి ప్రతి ఒక్కరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు. ఈయన రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి. అలాంటి నాయకుడి పని ఎట్లయిపోతుంది అయినా. ఈరోజు చూస్తాను ఈ ప్రజలు, రైతులు, విద్యార్థులు, ప్రజలు ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వం అల్లకొల హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిందో వీళ్ళు అమలు చేస్తలేరు. ఎవరైతే బాధలు పడుతారో వాళ్ళందరూ వచ్చారు ఇలా కేసీఆర్ గారికి మద్దతు కోసం వచ్చింది. వాళ్ళు హ్యాపీగా ఉంటే ఎందుకు వస్తారు? అదంతా అంతే అలా. మీడియా ఎట్లుందంటే కొంతమంది మీడియా, అందరు కాదు, అది హిందీలో ఒక సామెత ఉంది, చీలుడి అంటే భయసుడి అని చెప్పి. గత ఎగిరిందంటే లేదు బర్రెనే ఎగురుతుండే బర్రె ఎగురుతుందా సాధ్యమవుతుందా బర్రె కాదు. ఇది కొన్ని మీడియా సంస్థలు కొన్ని మీడియా సంస్థలు కొనుక్కున్నారు. ఇప్పుడు ప్రస్తుత అది ప్రభుత్వంలో ఉన్న వాటికి కంపల్సరీ కొమ్ము కాస్తాయి కదా. అలాంటి మీడియాలు ఏదో అది ఉంది ఇది ఉంది అంటే ప్రజలు మొదలు పెట్టడం తప్ప వేరేది ఏం లేదట. ఎట్లా అవినీతి అన్న, కాళేశ్వరం ఎట్లా? ఇప్పుడు కాళేశ్వరం కట్టాక గతంలో రైతుని అసలు వలసలు ఉండే, పాలమూరు జిల్లా తీసుకోండి, వలసలు ఉండే. ముంబై బస్సులు వచ్చాడు, పాలమూరు నుండి తీసుకుని ఇలా వలసలు ఆగిపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ముంబై బస్సు రావడమే బంద్ అయిపోయింది పాలమూరుకి. నిజమా కాదా? లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చిండు, సాగునీరు, తాగినీరు, 24 గంటల కరెంటు. వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి కళ్ళాల దగ్గరనే మా ఆఫీసర్లను పంపించి ధాన్యం రైతుని రాజు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు మళ్ళీ అదే కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ అదే దరిద్ర పాలన స్టార్ట్ అయింది. రైతులు, ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరు ఇబ్బంది. ఎవరు సంతోషంగా ఉన్నారన్నా? వాళ్ళు చేసింది అమలు చేసింది ఒకటి ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్ లో కూడా ఎట్లా ఉందంటే, మనం గతంలో మనం చిన్నప్పుడు నల్లాల దగ్గర మా మమ్మీ వాళ్ళు బిందెల కోసం వాటర్ కోసం కొట్టాడుతుండే. 2వ ప్రపంచ యుద్ధంలో ఎట్లా బిందెల కొట్లాడుతున్నాం, అప్పుడు నీళ్ళ కొట్లాట ఉండదు, ఇప్పుడు బస్సులు అట్లాంటి కొట్లాట చూస్తున్నాం. అదొకటే వాళ్ళు చేసింది. ఏం కాలేదన్న, అందరం ఏ వర్గమైనా ఏదైనా అందరు మా బాస్ కేసీఆర్ మాత్రమే. ఓన్లీ కేసీఆర్ కి మేమందరం ఉండేది, వర్గాలు కాదు ఏం కాదు. ఈ మీడియానే ఏంటంటే ఏదో ఒకటి దొరకాలి కదా మీడియాకి, అది దొరికి అట్లా డైవర్ట్ చేస్తాం తప్ప వేరేది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎగిరిందంటే లేదు బర్రెనే ఎగురుతుండే బర్రె ఎగురుతుందా సాధ్యమవుతుందా బర్రె కాదు. ఈ రోజు మళ్ళీ అదే కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ అదే దరిద్ర పాలన స్టార్ట్ అయింది. అప్పుడు నీళ్ళ కొట్లాట ఉండదు, ఇప్పుడు బస్సులు అట్లాంటి కొట్లాట చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలు 400 హామీలు అది చేస్తాం ఇది చేస్తాం పబ్లిక్ ఆశ పెట్టి ఏదో అధికారంలోకి వచ్చారు. వచ్చినాక ఏం చేయాలి, అవి అమలు చేయడం వీళ్ళ అయితలేదు. దీన్ని ఎట్లా చేయాలి, డైవర్షన్ చేయాలి. ఈ డైవర్షన్ పేరిట కేసీఆర్ గారి విచారణ, కేటీఆర్ గారి విచారణ, హరీష్ రావు గారి విచారణ అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప వేరేది ఏం లేదన్న. నా కేసీఆర్ పని అయిపోయిందని చెప్పి ఎట్లా అంటారన్నా, ఇంత ప్రపంచం చూస్తున్నారు కదా. కేసీఆర్ గారిని ఆయన తన ప్రాణాలని ఫలంగా పెట్టి సాధించుకున్న రాష్ట్రం. ఆయన అందరికి ప్రతి ఒక్కరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు. ఈయన రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి. అలాంటి నాయకుడి పని ఎట్లయిపోతుంది అయినా. ఈరోజు చూస్తాను ఈ ప్రజలు, రైతులు, విద్యార్థులు, ప్రజలు ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వం అల్లకొల హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిందో వీళ్ళు అమలు చేస్తలేరు. ఎవరైతే బాధలు పడతారో వాళ్ళందరూ వచ్చారు ఇలా కేసీఆర్ గారికి మద్దతు కోసం వచ్చింది. వాళ్ళు హ్యాపీగా ఉంటే ఎందుకు వస్తారు? అదంతా అంతే అలా. మీడియా ఎట్లుందంటే కొంతమంది మీడియా, అందరు కాదు, అది హిందీలో ఒక సామెత ఉంది, చీలుడి అంటే భయసుడి అని చెప్పి. గత ఎగిరిందంటే లేదు బర్రెనే ఎగురుతుండే బర్రె ఎగురుతుందా సాధ్యమవుతుందా బర్రె కాదు. ఇది కొన్ని మీడియా సంస్థలు కొన్ని మీడియా సంస్థలు కొనుక్కున్నారు. ఇప్పుడు ప్రస్తుత అది ప్రభుత్వంలో ఉన్న వాటికి కంపల్సరీ కొమ్ము కాస్తాయి కదా. అలాంటి మీడియాలు ఏదో అది ఉంది ఇది ఉంది అంటే ప్రజలు మొదలు పెట్టడం తప్ప వేరేది ఏం లేదట. ఎట్లా అవినీతి అన్న, కాళేశ్వరం ఎట్లా? ఇప్పుడు కాళేశ్వరం కట్టాక గతంలో రైతుని అసలు వలసలు ఉండే, పాలమూరు జిల్లా తీసుకోండి, వలసలు ఉండే. ముంబై బస్సులు వచ్చాడు, పాలమూరు నుండి తీసుకుని ఇలా వలసలు ఆగిపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ముంబై బస్సు రావడమే బంద్ అయిపోయింది పాలమూరుకి. నిజమా కాదా? లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చిండు, సాగునీరు, తాగినీరు, 24 గంటల కరెంటు. వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి కళ్ళాల దగ్గరనే మా ఆఫీసర్లను పంపించి ధాన్యం రైతుని రాజు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు మళ్ళీ అదే కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ అదే దరిద్ర పాలన స్టార్ట్ అయింది. రైతులు, ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరు ఇబ్బంది. ఎవరు సంతోషంగా ఉన్నారన్నా? వాళ్ళు చేసింది అమలు చేసింది ఒకటి ఫ్రీ బస్సు.
ఆ ఫ్రీ బస్ లో కూడా ఎట్లా ఉందంటే మనం గతంలో మనం చిన్నప్పుడు నల్లాల దగ్గర మా మమ్మీ వాళ్ళు బిందెల కోసం వాటర్ కోసం కొట్టాడుతుండే. రెండో ప్రపంచ యుద్ధంలో ఎట్లా బిందెల కొట్లాడుతున్నాం, అప్పుడు నీళ్ళ కొట్లాట ఉంది, ఇప్పుడు బస్సులో అట్లాంటి కొట్లాట చూస్తున్నాం. అదొకటే వాళ్ళు చేసింది. ఏం కాలేదన్న, అందరం ఏ వర్గమైనా ఏదైనా అందరు మా బాస్ కేసీఆర్ మాత్రమే. ఓన్లీ కేసీఆర్ కి మేమందరం ఉండేది, వర్గాలు కాదు ఏం కాదు. ఈ మీడియానే ఏంటంటే ఏదో ఒకటి దొరకాలి కదా మీడియాకి, అది దొరికి అట్లా డైవర్ట్ చేస్తున్నాం తప్ప వేరేది ఏం లేదు.